దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మధ్యాహ్నకాల సమయంలో యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము చదవండి. దేవుని వాక్యం 8వ వచనం. చదవండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎత్తుకొచ్చారు అనేటటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. మొట్టమొదటిగా మనం విన్నటువంటి వర్తమానం ఏంటంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. తర్వాత మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చారు అనే వర్తమానం ఉంది. తర్వాత గడిచినటువంటి ఆదివారం మనం విన్న వర్తమానం ఏంటంటే, బీదలను రక్షించుటకు, బీదలకు సువార్త ప్రకటించుటకు ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభు? బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చారు. అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఆప్షన్లో ఉంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, అపవాది యొక్క క్రియలు లయపరచడానికి. ఎందుకు వచ్చారు? అపవాది యొక్క క్రియలు లయపరచడానికి. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి దేవుని కుమారుడు, దేవుడు అయిన యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. ఎప్పటి నుంచి పాపం చేస్తున్నాడు అపవాది? మొదటి నుండి అంటే భూమి ఆకాశాలు సృష్టించబడక ముందు నుండి పరలోకంలో దేవునికి విరోధంగా వాడు పాపాన్ని చేశాడు. ఏమిటి అపవాది చేసినటువంటి పాపం అంటే గర్వం. దేవునితో నేను సమానంగా ఉంటాను, మహోన్నతునితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను అని తనలో తాను గర్వించాడు. అప్పుడు దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో నుండి అపవాదిని నెట్టివేశాడు. అప్పుడు అపవాది వాడు మధ్యాకాశంలో ఉన్నాడు. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తే, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుతున్నాము అని అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాన్ని వ్రాయించారు. మొదటిగా వచ్చినటువంటి పాపం ఏంటంటే గర్వం. కనుక అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు. పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపం చేసేవాడు ఎవడు? అపవాది సంబంధి. పాపం చేసేవాడు ఎవరయ్యా అంటే అపవాది సంబంధి. అపవాది సంబంధే పాపం చేస్తాడు. అదేంటారా? ఈ రోజుల్లో చాలా మంది ఏమంటున్నారంటే, నేనేం పాపం చేశానండి, నేనేం పాపం చేయలేదుగా అంటున్నారు.
అసలు మన జన్మం తహా పాపములు, మన పుట్టకే పాపం. కనుక ఇప్పుడు పాపం చేయట్లేదు అని మనం చెబితే మనం ఎవరం అంటే అబద్ధికులు. ఎవరు? అబద్ధికులు అన్నమాట. అంటే మన స్వభావం పాపం, కనుక మనం పాపం చేస్తున్నాము, నేను పాపం చేయట్లేదు అని చెప్పి కూడా అబద్ధికుడు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి పాపం తీసుకొని రక్షించబడితే అప్పుడు మనం పాపం చేయకుండా ఉండడానికి పరిశుద్ధాత్ముడు, దేవుని వాక్యం మనకి సహాయం చేస్తారు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి? అపవాది యొక్క క్రియల నైపథ్యుడికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అంటే సాతాను క్రియలు లయపరచడానికి, అపవాది క్రియలు లయపరచడానికి, అపవాది యొక్క క్రియలను లయపరచడానికి. సాతాను యొక్క క్రియలు అంటే సాతాను యొక్క పనులు లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అపవాది యొక్క క్రియలు లయపరచడానికి. అంటే అపవాది యొక్క పని, అపవాది యొక్క పని. అపవాది యొక్క పని ఏంటి? అపవాది యొక్క పని ఏంటో మనకు తెలిస్తే ఆ పనిని యేసుక్రీస్తు ప్రభువారు లయపరిచాడు. అంటే ఆ పనిని చెడగొడతాడు. లయపరచడం అంటే చెడగొట్టడం. అపవాది పని ఏంటంటే దేవుని యొక్క వాక్యం ప్రకటించబడకూడదు. ఒకవేళ ప్రకటించబడిన మనుషులు వాక్యాన్ని వినకూడదు. ఒకవేళ వాక్యము ప్రకటించబడి మనుషులు విన్నా ఆ వాక్యం ప్రకారం నడుచుకోకూడదు. అదే మీకు ఒకవేళ దేవుడు వాక్యం ప్రకటించబడి విన్నా కూడా దాని ప్రకారం నడుచుకోకూడదు. ఇంకో విషయం ఏంటంటే నాకు కాదు ఈ వాక్యం పక్కన నాకు కాదు, నన్ను సరి చేయడానికి కాదు, నేను నిత్యత్వంలోకి వెళ్ళడానికి కాదు ఈ వాక్యం, పక్కనోడికి ఈ వాక్యం అని అపవాది ఏం చేస్తాడంటే పని చేస్తాడు. అపవాది ఏం చేస్తాడంటే చాలామంది పాపం చేస్తున్నారు కదా, దేవుని వాక్యం చదువుతా కూడా, బైబిల్ పట్టుకొని కూడా నువ్వు కూడా ఆడకలాగా ఉండు, నువ్వేమైనా పరిశుద్ధురాలువా, నీతిమంతురాలువా, నీకోసమైన పరలోకం అని వాడు భ్రమ కలిగిస్తాడు. దేవుని యొక్క సన్నిధికి ఎందుకు వెళ్తాను, వాక్యం ఎందుకు అంటాను, వాక్యం అంటే ఏమొచ్చింది, దానివల్ల నీకు ఉపయోగం ఏంటి, నీకు ఆ ఒరిగిద్దా అని వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా నిన్ను శోధిస్తాడు. వాడు శోధిస్తాడు, వాడు పని చేస్తాడు. అపవాది ఎలా పని చేస్తాడంటే ఆలోచన ద్వారా. ఎలా పనిచేస్తాడు? ఆలోచన. దేవుని కుమారుడుగా ఈ లోకానికి ప్రత్యక్షమైనటువంటి నరరూపధారైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆయన. మరి అపవాది యొక్క క్రియను దేవుని దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు లయపరుస్తాడు. ఎలా ప్రభు లయపరిచాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఎలా లయపరిచాడు? దేవుని వాక్యం చూడండి, మత్తయి సువార్త అంటే అపవాది ఏం చేస్తాడంటే సలహా ఇస్తాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే 4వ అధ్యాయము 3వ వచనం, మత్తయి సువార్త. ఆ శోధకుడు
శోధకుడు ఆయన వద్దకు వచ్చి, చదవండి. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్టు ఆజ్ఞాపించవలను. అందుకు ఆయన ఆజ్ఞాపించుమనెను. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి, రాళ్ళు రొట్టెలు చేసుకొని నేను, నీకు ఆకలి అవుతుంది కదా అని చెప్పాడు. మరి రాళ్ళు రొట్టెలు చేసుకొని తినమని చెప్పినటువంటి సలహా మంచిదేగా, చెడ్డది కాదుగా. మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు రాళ్ళు రొట్టెలు చేసుకొని తినలేదు? యేసు ఏ పని చేయాలన్నా తండ్రి యొక్క అనుమతి కావాలి. 2, తన మహిమ కొరకు, తన స్వలాభం కొరకు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క దేవుని యొక్క శక్తిని ఆయన ఉపయోగించట్లేదు. తన స్వలాభం కొరకు కార్యం చేసేవాడు కాదు దేవుడు. తన యొక్క సొంత ప్రయోజనం కొరకు దేవుని యొక్క శక్తిని ఉపయోగించేవాడు కాదు. అదే మీకు ప్రభువారు తాను పని చేసినప్పుడు, ఎందుకంటే తాను పుట్టినటువంటి, పెరిగినటువంటి, తను నివసించినటువంటి తన ఇల్లు వారు వృత్తిరీత్యా వడ్రంగి పని చేస్తారు కాబట్టి తాను కూడా కష్టపడి పనిచేసాడే కానీ తన స్వలాభం కోసం ఎక్కడ దేవుని శక్తిని ఉపయోగించలేదు. అదే మీకు కనుక అపవాది యేసును శోధించినప్పుడు, ఆలోచన చెప్పినప్పుడు ప్రభువారు చెప్పినటువంటి జవాబు ఏంటంటే, మనుషుడు రెట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. మనిషి బ్రతికేది ఈ భూ సంబంధమైన తిండి వలన కాదు. మనిషి బ్రతికేది దేవుని యొక్క మాట ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మనిషి బ్రతుకుతాడు అని వ్రాయబడి ఉంది అని పాత నిబంధనలో తండ్రి అనేటువంటి దేవుడు మోషే గారికి ఇచ్చినటువంటి గ్రంథాలలో చెప్పిన మాటను యేసుక్రీస్తు ప్రభువారు అపవాది ముందు క్రోడీకరించారు, దాన్ని ఎత్తి చెప్పారు. కనుక ఇలాగ ప్రభువును అపవాది శోధించాడు. రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను. తర్వాత ఆయన శోధించడానికి అంతటి అపవాది ఆయనను అపవాది ఏం చేశాడంటే నీవు దేవుని కుమారుడైతే కిందికి దుముకు, నువ్వు దేవుడి కుమారుడు అయితే కిందకి దూకు అని ఎత్తైనటువంటి ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువును తీసుకొని వెళ్ళాడు. మరలా అపవాది మిగులు ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఆయన ఏం చేశాడంటే ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళాడు. దేవాలయం శిఖరమును ఆయన నిలవబెట్టి, అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయం శిఖరమును ఆయన నిలవబెట్టి, పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం శిఖరాన్ని ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుని వెతికి కిందకు దూకు, దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారుగా, నీకేమి అపాయం కలగకుండా అని సలహా ఇచ్చాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాక్యం ద్వారా అపవాది క్రియలు అయిపరిచాడు. తర్వాత మరలా ఆయనను ఏం చేశారంటే కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను చదవండి 9వ వచనం. నీవు
సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల ఆ, వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతాను పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను. చాలు. చూసారా? నీవు సాగిలపై నమస్కారం చేసిన ఎడల మరలా అపవాది మిగులు ఎత్తేనే ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి యేసుక్రీస్తు ప్రభువుని అపవాది మిగులు ఎత్తైనటువంటి కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములు అన్నిటినీ ఆయన చూపించాడు. ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, ఈ లోక రాజ్యములు వాటి మహిమ. ఈ లోకంలో ఉండేదంతా ఏంటి? లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవోడంబం, ధనము, వెండి, బంగారము, రాజ్యాలు, సంపద, వైభోగం, కీర్తి, ప్రతిష్ట. అంతేగాని ఈ లోకంలో ఈ లోక రాజ్యములు వాటి మహిమను ఆయనకు చూపించి ఏమి చేశాడంటే అపవాది, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటిని నీకు ఇచ్చిందని ఆయనతో చెప్పగా, వీటన్నిటిని నీకు ఇస్తా, ఈ లోకంలో ఉన్నటువంటి వజ్రాలు ఇస్తా, వైడూరాలు ఇస్తా, కీర్తిస్తా, ప్రతిష్ఠిస్తా, సింహాసనం మీద కూర్చోబెడతా, ఈ లోక మహిమంతా నీకు ఇస్తా. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నాకు సాగిలపడి నాకు నమస్కారం చెయ్యి, నాకు నమస్కారం చేయి చాలు, వీటన్నిటిని నీకు ఇస్తా అని చెప్పాడు. కానీ యేసు ఏం చేశాడు తెలుసు? అపవాది క్రియలను లయపరిచాడు. యేసు వాడితో, సాతాన పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపవలని వ్రాయబడి ఉన్నదని అనెను. అంతటా అపవాది ఆయన విడిచిపోగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసిరి. యేసుక్రీస్తు ప్రభువుని విడిచిపోయాడు అపవాది విడిచిపోయాడు. వెంటనే దేవదూతలు వచ్చి పరిచయం చేశారు. యేసు అపవాదిని వాక్యం ద్వారా ఎదిరించాడు, వాక్యం ద్వారా లయపరిచారు. దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపబడాలని రాయబడి ఉన్నది. దేవునికే మొక్కాలి, ఆయన మాత్రమే సేవించాలి. ఆయనతో పాటు ఇంకెవరు కూడా సేవించడానికి వీలు లేదు. ఈరోజు చూడండి, చాలామంది యేసు దేవుడేనండి, మరి యేసు పైనే కాదు దేవుడు, ఇంకా చాలామంది ఉన్నారండి. ఆయన దేవుడే, ఆయనకి నమస్కారం చేయొచ్చు, అందరికీ నమస్కారం చేయొచ్చు అంటారు. అందరిలో ఆయన కూడా దేవుడేనండి అంటారు. అందరితో పాటు ఆయన దేవుడు కాదు, ఆయనే దేవుడు. నీ దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవించాలి, ఆయనే దేవుడు. అంతేగాని ఆయనతో పాటు సమానుడికి ఎవరు కూడా లేరు. ఆయనకి సరి సమానులు ఎవరు లేరు, ఆయనే దేవుడు. అపవాది క్రియలు లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడండి. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు, పాపం చేయవాడు అపవాది సంబంధి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం ద్వారా దేవుడే అపవాది క్రియలు లయపరుస్తాడు. నీవు నేను మనము ప్రార్థన చేసినప్పుడు ప్రభు అపవాది క్రియలను లయపరుస్తారు. చాలామంది ఏమంటారంటే యేసునామము జయము జయము, సాతాను క్రియలు లయమని పాడతారు. కొంతమంది ఏమంటారంటే తొక్కుతారంట. సాతాను ఏం చేస్తారంట? తొక్కుతాం అంటుంటారు.
సాతాన్ని మనం తొక్కలేమండి. ఆత్మీయ జీవితంలో ఎదగకుండా వాడు మనం దొక్కుతుంది, అంతేగాని వాడు మనం తొక్కలే. చాలామంది ఏమంటారంటే ప్రార్థన చేసేటప్పుడు అపవాదిని బంధిస్తాను అంటారు. ఏం చేస్తాను? అపవాదిని మనం బంధించలేము. యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని విడిచిపెట్టాడు, మనం ఎవరు బంధించడానికి? అయినా ఒక దైవ సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ అపవాదిని బంధించగలుగుతాడా? బంధించలేడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొక రోజు అపవాదిని బంధించి వాడిని అగ్నిగుండంలో పడేస్తారు. అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నిగుండం. కనుక మనం అపవాదిని మనం తొక్కలేము, అపవాదిని మనం బంధించలేము. వారి పనులు ఏర్పరచగలదు. దేవుని యొక్క వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, వాడి క్రియ అంటే వాడు చేస్తున్నటువంటి పనిని మనం ఏం చేయాలి? లయపరచాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆవిడని ప్రార్థన నేర్పారు. చూడండి, దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని ప్రార్థించమని చెప్పారు? చూడండి, 6వ అధ్యాయము 11వ వచనం. మమ్మను శోధనలోకి తేక రుణములను క్షమించుము. ఏం చదువుతున్నారు మీరు? మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుంచి మమ్మను తప్పించుము. దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించుము. యేసుక్రీస్తు ప్రభువారు నేర్పినటువంటి పరలోక ప్రార్థనలో మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము అంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే కీడు నుండి ఎందుకు తప్పించాలి? కీడు నుండి అంటే రాజ్యము, బలము, మహిమ నీవే ఉన్నావు. ఆమె నీవే అన్నీ అయి ఉన్నావు. రాజ్యము, మహిమ, ప్రభావం నీవై ఉన్నావు. కనుక కీడు నుండి మమ్మల్ని తప్పించు, దుష్టు నుండి తప్పించు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆమె ప్రార్థన నేర్పించారు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి ఈరోజు? అయ్యా, దుష్టు నుండి మమ్మల్ని తప్పించు అంటే కీడు నుండి తప్పించు. అపవాది క్రియలు ఏర్పరిచేటట్టు సహాయం చేయని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతసేపు అయ్యా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అదే చెయ్యి, ఇదే చెయ్యి, చెయ్యి, అది చెయ్యి అంటారు. కానీ అయ్యా, పాపము చెయ్యకుండా మమ్మల్ని కాపాడు, దుష్టు నుండి మమ్మల్ని తప్పించు, కీడు నుండి మమ్మల్ని తప్పించాలని ప్రార్థన చేస్తాను. అందుకనే దేవుడు కయ్యలతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటారు తెలుసా? వాకిట పాపము పొంచి ఉన్నది. ఆది కాండంలో ఒక మాట చూద్దాం. ఆది కాండంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విషయం 4వ అధ్యాయము 7వ వచనం. నేను సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనను. చూసారా? నీవు మంచి పని చేస్తే నీవు తలెత్తుకుంటావు. నువ్వు మంచి పని చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలుగును అంటే నీ ఎడల దానికి కోరిక కలిగింది, నీవు దానిని ఏలుదువలెను. ఏమి అంటాడు?
పాపాన్ని ఏల్తాడు. వాకిట పాపము పొంచి ఉంటుంది. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసుకుంటారండి. ప్రభువా, వెళ్తున్నాను, మార్గ మధ్యలో సహాయం చేయండి, కీడు నుంచి తప్పించండి, దుష్టు నుంచి కాపాడండి, క్షేమంగా గమ్యస్థానం చేరడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుంటారా? ఏమి చేయరు. అర్థమంటారా? స్టీల్ బాక్సులు అన్నం పెట్టుకోవడం, కూర వేసుకోవడం, మొదలు పెట్టుకోవడం, గబక్కన పట్టుకోవడం, ఉడుకోవడం. అర్థమంటారా? ఇకైతే ప్రార్థన చేస్తున్నామనే ఆలోచన రాదు. అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తారా? గబగబు తినేస్తారు. అంటే తొందర, ప్రతిదానికి ఏంటి తొందర, ప్రతిదానికి తొందర తొందర తొందర. పనికి వెళ్ళిన వాళ్ళు తొందర, టైం అయిపోవాలి, తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, తొందరగా ఇంటికి పోవాలి. అంటే ప్రార్థన చేసుకోవడానికి ఏమి లేదంటే సమయం లేదు. సరే, వెళ్ళేవాడైనా ఒక నిమిషం ఆగి కళ్ళు మూసుకొని, ప్రభువా వెళ్తున్నాను, సహాయం చేయండి, కీడించి తప్పించి దృష్టిని కాపాడండి, నీ సన్నిధిని నన్ను ప్రార్థన చేస్తాను చేయి. పాపము మన చుట్టూ ఉంది. పాపానికి మన మీద కోరిక కలిగింది. పాపం మనల్ని ఏలింది. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏలవలసి ఉండగా పాపం మనల్ని ఏలింది. పాపానికి మన మీద కోరిక కలిగింది. అర్థమంటారా? కనుక మనం అపవాదిక క్రియలు లయపరచాలి. ప్రభా, చెడ్డ ఆలోచనలు లయపరచండి యేసుక్రీస్తు నామములో అనాలి. అదేనట. ఇప్పుడు ఆలోచన, మొదట పాపం ఎక్కడ పుట్టింది? ఆలోచన. ఆలోచన ఆలోచన అపవాది యొక్క మనసులో, ఆలోచనలో పుట్టింది పాపం, గర్వం. నేను దేవునితో సమానంగా ఉండాలని. ఈరోజు చూడండి, చాలామంది దైవ సేవకులను పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు చూడండి, వాళ్ళే దేవుడిగా గొలుపుతారు. యేసుక్రీస్తు ప్రభువుని పక్కన పెడతారు. మా అయ్యగారు ఎవరు అనుకుంటున్నారు? దేవుడితో సమానం. మా అయ్యగారు అంత మంచోడు లేడు, మా అయ్యగారి దేవుడితో సమానం. అంతేనంటారు. అయ్యగారే దేవుడు. అయ్యగారిని యేసు ప్రభు పక్కన పెడతారు. ఏనే దేవుడేగా. రాజ్యము, మహిమ, ప్రభావం యేసుక్రీస్తు చల్లవలసి ఉండగా ఈయనకే చెల్లిద్దేగా. అదేంటారా? మొన్న మధ్య నేను ఒక పోస్ట్ చూశాను. ఒక పోస్ట్ పెట్టింది, కామెంట్ పెట్టింది, పరలోకంలో ఉన్నటువంటి యేసు పెద్ద యేసు, భూలోకంలో ఉన్నటువంటి మా పాస్టర్ గారు చిన్న యేసు అని పోస్ట్ పెట్టి. ఆయన యేసుక్రీస్తులో పెద్ద యేసు అంట, ఏనంటే చిన్న యేసు అంట. పెద్ద యేసు చిన్న యేసు లేడు, ఒకడే యేసు, ఒక్కడే యేసు. చూసారంటే ఈరోజు ఏమైపోయిందంటే అయ్యగారికి దూపం వేస్తుంటారు. ఆయనే 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 ఆయనే. అదంతా ఏంటంటే సాతాను యొక్క ప్రభావం. ఆనాడు మహోన్నతుడితో సమానంగా ఉండాలి అని అనుకున్నటువంటి అపవాదికి గర్వం ద్వారా పరలోకం నుండి అణచివేయబడితే ఈరోజు అపవాది మనుషులలో వాళ్ళనే దేవుడిగా కొలుస్తూ ఉన్నారు. మనిషే దేవుడుగా, దేవుడిని పక్కన పెట్టి మనిషే దేవుడు. ఈరోజు చూడండి, కొంతమంది వాళ్ళే దేవుళ్ళు అయిపోయారు. అసలు దేవుడు మరుగుపరచబడ్డారు. ఎంపర్లాడుతున్నారు. దేనికోసం? మనుషుల యొక్క గొప్పతనాన్ని కోసం, మనుషుల యొక్క పేరు కోసం, మనుషుల యొక్క మెప్పు కోసం.
మనుషులను మెప్పిస్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయని ఆలోచనతో మనుషులనే భజన చేస్తూ ఉన్నారు. అర్థమంటారా? యేసుక్రీస్తు ఆరాధన మర్చిపోయారు, మనుషుల్ని భజన చేస్తున్నారు, దైవ సేవకుల్ని భజన చేస్తున్నారు. అటువంటి దినాలలో మనం ఉన్నాం. అంటే కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఉన్నారు. అది తెలుసుకోవాలి, మనం వాస్తవాన్ని తెలుసుకోవాలి. అపవాది యొక్క క్రియలు ఏర్పరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు, నరరూపధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. బాలుడుగా ఉన్నటువంటి యేసును చంపాలని ఏ రోజున అపవాది ప్రేరేపించింది. అప్పుడు దేవదూత ద్వారా తెలుసుకున్నటువంటి యేసేపు గారు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తులో కొంతకాలం ఉండి ఏ రోజు చనిపోయిన తర్వాత మరలా గలిలయలో నజరేతుకు వచ్చి అక్కడ ఉన్నారు ఆయన. ఎందుకంటే బాలుడుగా ఉన్నాడు, దేవుడు మానవుడు కనుక అప్పుడు బాలుడుగా ఉన్నటువంటి యేసు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అన్నటువంటి ఆ యొక్క ప్రవచనం నెరవేరింది. తర్వాత వచ్చి గలిలయలో నజరేతుడు యేసుక్రీస్తు ప్రభువారు పెరిగారు. యేసు అపవాదిక క్రియను ఎప్పుడు లయపరిచాడు అంటే శిలవలో తన యొక్క ప్రాణాన్ని పెట్టి రక్తం గార్చి తాను మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధారుడైన తర్వాత అపవాదిక క్రియను యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారయ్యా అంటే నాశనం చేశాడు. కనుక ఈరోజు దేవుని పిల్లలైనటువంటి మనం ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా అపవాది యొక్క క్రియను లయపరచాలి. మన జీవితంలో, మన కుటుంబంలో, సమాజంలో, సంఘంలో ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా. ఎందుకు వచ్చాడు ప్రభు? అపవాది యొక్క పనిని లయపరచడానికి. అపవాది పని ఏంటి? సమాధానం లేకుండా చేయటం, సంఘంలో ఐక్యత లేకుండా చేయటం, కుటుంబంలో ఐక్యత లేకుండా చేయటం, భార్యాభర్తల మధ్య ఐక్యత లేకుండా చేయటం. అర్థమైందండి? అంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను వేరే వ్యక్తులతో పోల్చడం, అలా జరుగుతుంది. ఈయన తోడు ఈయన ఎంత సంపాదిస్తున్నాయన, ఈయన 500 సంపాదిస్తాడు, ఆయన తోడు 1000 రూపాయలు సంపాదిస్తాడు. ఆయన చేసే పని అంటే ఏం చేసే పని అంటే పోల్చడం. అంటే మనుషుడికి ఏమైనా తృప్తి లేదు, అసంతృప్తి. అపవాది ద్వారా ఆ అవ్వలోకి వచ్చిన అసంతృప్తి. ఇది తింటే మీరు ఎలా ఉంటారంటే దేవదూతలా ఉంటారు. దేవదూతగా ఉంటాము మేము, అనవసరంగా దేవుడు మమ్మల్ని మనుషులుగా చేశాడు అని ఆ రోజు అసంతృప్తి వచ్చింది. ఆ అసంతృప్తి నేటి కూడా ఏమవుతుంది? వెంటాడుతుంది. దాహం అదేనంట వెంపర్లాడుతూ ఉన్నారు అన్నమాట. అందుకనే అపవాది వాడి సాతాను వాడి యొక్క పని దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని పిల్లల్ని మనం లయపరచాలి. అదేనంటారా? లయపరచాలి. అపవాది యొక్క క్రియలను మనం లయపరచగలుగుతాం, కానీ అపవాదిని మనం లయపరచలేం. అదేనంటారా? చాలా మంది చోట ఉంటారు, యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నా నిన్ను అపవాది అంటారు. మనం బంధించలేము, తొక్కుతున్నాం అంటారు, తొక్కలేము. చాలామంది చోట దెయ్యం పట్టినప్పుడు ఏమంటారు? దెయ్యం పట్టిన నిన్ను బంధిస్తాను యేసుక్రీస్తు నామములో, నువ్వు పాతపాపవా అని ఏమంటారు? బతిలాడతారు. నువ్వు పాతపాపవా. అదేనండి.
ఇంటికి వచ్చిన చుట్టాలని బతిని ఆడతాను, అయ్యా వారా దగ్గరికి ఎత్తుకుంటూ ఇంటికాడ ఇంకెన్ని రోజులు అంటూ వెళ్ళయ్యా నీకోసం ఏదో చూస్తున్నాను పిల్లలు అన్నట్టు బతిలాడని పని లేదు. పుత్తోను అని దెయ్యం పట్టినటువంటి చెన్నది పౌలు గారు వస్తూ ఉంటే అక్కడ ఉన్నవాడికి ఏమని చెప్పిందంటే, వీళ్ళు సర్వోన్నతమైన దేవుడు మార్గాన్ని చెప్పేవాడు ఇక్కడ కూడా వస్తున్నారు అని చెప్పింది. వెంటనే పౌలు గారు విడిచిపో అంటే వెళ్ళిపోయి. అంతేనంటారా? నిజంగా ఒక వ్యక్తిలో దురాత్మ ఉంటే, దెయ్యం పడితే వెంటనే దైవజనుడు చూసిన వెంటనే, నిజమైనటువంటి దైవజనుడు చూసిన వెంటనే వెళ్ళిపోవాలి. అంతేగాని దాన్ని పట్టుకొని ఏమో తెచ్చు, నీ పేరేంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఏమైనా ఉంటానో, ఇప్పుడే నేను ఆజ్ఞాపిస్తాను యేసుక్రీస్తునామములో పో అని అంత చేయాల్సినటువంటి అవసరం లేదు. అంతేనంటారా? అంత ఓవర్ యాక్షన్ చేయవలసిన అవసరం స్టేజ్ మీద కావాలని దెయ్యం పట్టిన స్టేజ్ మీద పిలిచి ఆమెతో పోవా అంటే పోతా అని ఆమెని అంత చేయవలసిన అవసరం లేదు. దెయ్యం పట్టిన మాట్లాడేదాన్ని మళ్ళీ నేను పోతానా అందరూ యేసుక్రీస్తు ప్రభువారు మోగ దయ్యన చెవిటి దెయ్యం పట్టినటువంటి చిన్నపిల్లవాడిని విడిచిపోవాలంటే వెంటనే వాడిని వెలవెల్లాడించి వెళ్ళి పోయింది. చాలామంది ఏమంటారంటే ఈ దినాల్లో దెయ్యాలు ఆడడం ఏంటంటారు? దురాత్మలు, ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మల సమూహమే దెయ్యాలు. అపవాదిని వెంబడించినటువంటి దేవదూతలు దురాత్మలుగా మారారు. ఆ దురాత్మలే దెయ్యం. అర్థమైందంటారా? అది అన్నమాట. అంతేగాని రాత్రిపూట కళ్ళ కనపడడం అట్లా ఏమి ఉండదు. అర్థమైందంటారా? అలాగేమి ఉండదు. వేరే వాళ్ళ రూపంలో వచ్చి అలా ఉండదు. వేరే వాళ్ళ రూపంలో వచ్చి నాకు కోడి ఎందుకు వేయలేదు, నాకు బట్టలు ఎందుకు పెట్టలేదు, ఎందుకు నువ్వు నాకు శాంతి చేయలేదు అని అడగదు. ఎందుకంటే దెయ్యాలకి శరీరం ఉండదా? చాలామంది అంటారు అదిగో చీర కట్టుకొని వస్తుంది, ఆ సమయంలో కనపడింది అని. దెయ్యాలు అనేవి, దురాత్మలు అనేవి ఆత్మకి శరీరం ఉండదు. అదేంటారా? దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో మనకి స్పష్టంగా వ్రాయబడి ఉందండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. కనుక చూడండి, దానికి ప్యారలల్గా ఉన్న వాక్యాన్ని నేను చూపిస్తా. దానిని గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ రాయబడి ఉంది. నేను చెప్తాను ఇక్కడ రాయబడి ఉంది. చూడండి 11వ వచనం. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరు ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరముల మధ్య ఉండవు కదా.
దేవతల నివాసాలు శరీరం మధ్య ఉండవు. అట్లాగే దెయ్యాలకి శరీరం అనేది ఉండదు. అదేనంటారా? దెయ్యానికి ఏముండదంటే శరీరం ఉండదు. దెయ్యాలు అనేవి ఎటువంటి అంటే ఆత్మదేయం. దేవుడు ఆత్మ, ఆత్మ అయినటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆ శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభు. ఆయన పేరు, ఆ శరీరధారిగా వచ్చినటువంటి దేవుని పేరు యేసు. యేసు అని పేరు పెట్టబడింది. కనుక అపవాది క్రియలు ఏర్పరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది పాపం చేసేవాళ్ళందరూ ఎవరంటే అపవాది సంబంధులు. అపవాది యొక్క వాడికి చెందినటువంటి వాళ్ళు. అపవాది యొక్క బ్యాచ్ వీడు. కనుక ఎందుకు వచ్చాడు ప్రభు ఈ లోకానికి? అపవాది క్రియలు ఏర్పరచడానికి. అపవాది క్రియలు ఏర్పరచడానికి యేసుక్రీస్తు 2004 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. నువ్వు ఇంకా పాపం చేస్తే నీవు ఎవరవయ్యా అంటే అపవాది సంబంధిని. అంటే అపవాది సంబంధి అంటే అపవాదికి చెందినటువంటి వాడు. అదే చాలామంది అంటారు వాళ్ళు మా వాళ్ళేనండి అంటే నీకు చెందిన వాళ్ళు అంటారు. మా వాళ్ళేనండి, మా చుట్టాలండి, మాకు చెందిన వాళ్ళు అంటారు. అట్లాగే అపవాదికి సంబంధించిన వాళ్ళు పాపం చేసేవాడు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో పాపములో నుండి విడిపించడానికి, అపవాది క్రియలు ఏర్పరచడానికి యేసుక్రీస్తు వచ్చారనేటువంటి వాస్తవాన్ని గ్రహించి పాపం నుండి విడిపించబడి యేసు రక్తం నుండి పాపాలను కడుక్కొని దానికి సాదృశ్యమైనటువంటి నీటి ద్వారా బాప్తిసం తీసుకొని రక్షించబడాలి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కనుక ఎందుకు వచ్చాడు ప్రభు అంటే అపవాది క్రియలు ఏర్పరచడానికి అనే వాస్తవాన్ని మనం గ్రహించి మన జీవితంలో అపవాదికి చోటు ఇవ్వకుండా, అందుకని వాక్యంలో రాయబడింది అపవాదికి చోటు ఇవ్వకండి. నీ హృదయంలో చోటు ఇవ్వద్దు, నీ యొక్క కుటుంబంలో చోటు ఇవ్వద్దు, దేవుని సంఘంలో చోటు ఇవ్వద్దు, ఎప్పటికీ వాడికి చోటు ఇవ్వద్దు. ఎవరికి ఇవ్వాలి చోటు? యేసుక్రీస్తు నీ అంతరంగంలో చోటు ఇవ్వాలి. నీ హృదయమైనటువంటి సింహాసనం మీద యేసుక్రీస్తు ఆసీనుడై ఆయన నిన్ను పరిపాలించాలి, నిన్ను ఏలాలి. యేసు రాజు రాజు, ప్రభులు ప్రభు. కనుక ఎందుకు వచ్చారు ప్రభు అంటే అపవాది యొక్క పనిని లయపరచడానికి వచ్చాడు. వాడి పని లయపరచబడాలి, దేవుని పని జరగాలి, దేవుని రాజ్యం కట్టబడాలి, దేవుని రాజ్యం విస్తీర్ణం చెందబడాలి. అనేకులు ప్రభువును స్వతంత్రంగా అంగీకరించి నిత్యత్వంలో ప్రవేశించాలి. ఆయన రాజ్యం అభివృద్ధి చెందాలి. దాని కొరకు మనందరం ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి. కనుక ఈ మధ్యాహ్నం ఇటు మాటలు ప్రభు విని మన ఇంటిలో ఆస్వాదించి పాపం చేయకుండా ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతికి ఆయన నామ మహిమ కొరకు జీవించి ఆయన ప్రకటించినట్లు ప్రభు తన కృపతో నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. మధ్యాహ్నం అపవాది యొక్క క్రియలు ఏర్పరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైనటువంటి వాస్తవాన్ని తెలుసుకున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడారు. ఆ మాట ప్రకారం జీవించు, యేసు సొంత రక్షకుడుగా అంగీకరించు, ప్రభు కొరకు జీవించు. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించి కృప చూపించి బలపరిచి సహాయం చేయను గాక. ప్రభువా మా ప్రార్థన అంగీకరించి నీ కృపతో నింపి నడిపించి బలపరచమని, విన్న మాటలు అంతరంగంలో భద్రపరిచి నీ మాట ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు కృప, మనలో ఉన్నటువంటి పరిశుద్ధుడు
నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ మనం నడిపించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. మీరు ప్రార్థన ఉండండి. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆత్మ సంబంధమైన పాటల కొరకు, వాక్యానుసారమైన వాక్యం కొరకు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, మీ విలువైనటువంటి సూచనలు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సమస్త మహిమాఘనత ప్రభావాలు యేసుక్రీస్తు ప్రభువుని కలుగును గాక. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.